ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని త్వరలోనే మెగా డిఎస్సి ఉండబోతుందన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొద్రుపాకలో మాజీ మంత్రి కేటీఆర్ వారి అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం నిర్మించిన ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులతో పాటు డైనింగ్ హాల్ ను పరిశీలించి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కొద్రుపాకకు రాజకీయ పరంగా రాలేదని, ఈ ఊరు మనవడిగా వచ్చానని అన్నారు. గతంలో ఈ ఊరికి మనవడగా వచ్చిన జ్ఞాపకాలు ఉన్నాయని, గతంలో ఇక్కడి వాగు పొంగితే నీళ్లలో నడిచొచ్చే వాళ్ళమన్నారు. అప్పర్ మానేర్లో నానమ్మ ఊరు, లోయర్ మానేర్లో మరో అమ్మమ్మ ఊరు, కొద్రుపాకలో సొంత అమ్మమ్మ గారి ఊరు పోవడం బాధాకరమని, నాకు నిర్వాసితుల బాధలు తెలుసన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేటీఆర్ వారి అమ్మమ్మ తాతయ్యల పేరు మీద పాఠశాల నిర్మించడం అభినందనీయమని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యపై దృష్టి పెట్టకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక దృష్టి సారించి విద్యాశాఖను తన దగ్గర ఉంచుకుంటున్నారని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో పాఠశాల బలోపేతం చేస్తూ విద్యారంగాన్ని ముందు స్థాయిలో ఉంచుతారని అన్నారు. చాలా గౌరవించినందుకు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి సత్యం కూడా మావాడే, మీకు తెలియదు ఇక్కడ కానీ ఆయన కూడా మావాడే, మా కొరటపేట సత్యం. కాబట్టి నా కాన్స్టిట్యున్సీ ఓటరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ అందుకే తమ్ముడు అంటారు. అదేవిధంగా ఈరోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకులాగా రాలేదు, కేవలం ఒక మన్మడుగా కేశవరావు గారికి మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడుగా మాత్రమే ఇక్కడికి వచ్చిన. ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది. మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారు కానీ మా మామని ఆయన కూడా వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో సందర్భాలలో, ఈ రోజు కాదు మా రుక్కమ్మమ్మ, ఈ రోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ. కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు. వారు ఇప్పుడు ఒక మాట చెప్పినారు, బడి మంచిగానే కట్టించారు కానీ ఒక గుడి పూర్తి కాలేదు, గుడి కూడా చేయాలి అన్నారు వెంకటరమణారావు గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు. తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చి కొద్రుపాక గ్రామానికి ఆ గుడిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎన్నోసార్లు ఈ గ్రామానికి వచ్చి ఆ సెంటిమెంట్ తోటి ఈ గ్రామానికి ఏదన్నా చేయాలని చెప్పి కలిసి ఈ గ్రామంలో ఒక అద్భుతమైన స్కూల్ నిర్మించినందుకు ఈ చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యునిగా మీ అందరి తరఫున, ఈ గ్రామం తరఫున మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను రమణ. అదేవిధంగా మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ చాలా ధ్వంసమైంది. గత 10 సంవత్సరాలు కూడా అనుకున్నంత కాకపోయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయంగా విద్యాశాఖను తనే మార్గం చేస్తారు.